విషాదం జరిగింది. అదనపు కట్నం కోసం భార్యను భర్త హత్య చేశాడు. పెళ్ళయి 11 ఏళ్లు అవుతున్నా అధిక కట్నం కావాలని వేధించి చిత్రహింసలకు గురిచేసి తన కూతురుని అల్లుడు గొంతు కోసి నులిమి చంపాడని తల్లి సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. భర్త అత్తమామల వేధింపులు తాకలేకే అనేక మార్లు బోరున విలపించిందని తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామానికి చెందిన పులి కోటేశ్వరాకు చేబ్రోలుకి చెందిన పులి శృతిని ఇచ్చి పెళ్లి చేసినట్లు చెప్పారు. తన కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించి తమకు తగిన న్యాయం జరిగేలా చూడాలని మృతురాలు తల్లి అధికారులను కోరారు. 13 ఏళ్ళకి పెళ్లి చేసి వెంకటపాలెం ఇచ్చా పులి కోటేశ్వరరావుకి కూతురు పెళ్లి 11 సంవత్సరాలు 7 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. 4 సంవత్సరాల నుంచి తాగుతున్నాడు. బాకీలు చేసుకుని మా దగ్గర డబ్బులు తేమని పిల్లని హింసిస్తున్నాడు. పిల్ల అడిగితే 20 ఏళ్ళు తెచ్చిచ్చా. మొన్న 18వ తారీఖున ఫోన్ చేశాడు. డబ్బులు ఇయ్యమ్మా అన్నాడు. నా దగ్గర ఇప్పుడు దొరకవయ్యా, 10 రోజులు టైం ఉందయ్యా అన్న. ఈ డబ్బులు తేలేదని డ్యూటీకి వెళ్ళిన పిల్లని 2:30కి తీసుకొచ్చి హింస పెట్టి కాళ్ళతో చేతులతో కొట్టి ఈ భాగం అంతా కొట్టాడు. ఎడదప్పి అన్ని కొట్టాడు. కనపడిన చోట కూతురికి అన్ని దెబ్బలే కవిలిపోయి ఈ గొంతుకేమో వైరవు చుట్టి లేచాడు. చచ్చిపోయినాక 3ంటికి వాళ్ళమ్మ నా కొడుకు కార్తీక్ ఫోన్ చేసింది. మీకు చెల్లెలు ఊరేసుకుంది, ఎన్ఆర్ హాస్పిటల్లో పెట్టారు అని చెబితే నా కొడుకు నేను వచ్చాము. 4ంటికి ఎన్ఆర్ రావుల 5 శవాల కొట్టుల్లో పెట్టారు. నా కూతురు హింస పడుతుంది.